ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడిట్లు పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులను పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడిట్లు వచించెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవసేనను చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను, పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడునగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేగితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ సేభ్యశ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవసేన యందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులను పెక్కురు కలరు. వారెవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులే అయ్యున్నారు. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను వినుడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమిదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్దే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. వీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు ఇంకనూ నా కొరకు తమ తమ జీవితములను దారబోయినట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచటనున్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అట్టి సూర్యుల కల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగానున్నది, అజేయమై ఒప్పుచున్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితిగానున్నది.